హాయ్ అండి. మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్‌లో మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే 31st నైట్ అంటే నిన్నటిదండి. నిన్న ఈవినింగ్ అయితే ఇక 7:00 అయితే చర్చ్‌కి బయలుదేరదామని జెప్పేసి నేనైతే ఇక్కడ చపాతీలైతే చేస్తున్నానండి. ఎందుకంటే ఇక మేము బయలుదేరడం కొంచెం త్వరగా బయలుదేరితే ఇక్కడైతే మేము ఇంట్లో తిని వెళ్ళకుండా అక్కడే చర్చ్‌లోనైతే ఇక తినేసి అక్కడే ప్రేయర్‌లో ఉందామని జెప్పేసి నేనైతే ఇప్పుడు చపాతీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగా జరుగుతుంది ప్రేయర్ అయితే. ఆహ్, ఏంటంటే ఇక పిల్లలకు కూడా వాళ్ళకి ఆకలేస్తది కదండీ! చపాతీలైతే కొంచెం ఈజీగా వాళ్ళు కూర్చొని తినగలుగుతారని జెప్పేసి రైస్ ఎలాగో కొద్దిగంతా ఉంది. కాబట్టి నేనైతే ఇక్కడ చపాతీలైతే ఒక 4, 5 అయితే చేసేస్తున్నానండి ఇక్కడ. అయితే ముందుగా ఎందుకు బయలుదేరుతున్నామంటే, పోయిన ఇయర్ ఏమైందంటే కొంచెం 9:00 అలా బయలుదేరాము. 9:00 తిని అప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళాక ఏమైపోయిందంటే ఫుల్ రష్ అయిపోయిండ్రండి. ఆల్రెడీ 6:00 నుంచే చాలామందయితే వస్తుంటారు. ఇక్కడ ఇక ఎంత పెద్ద స్థలం ఉన్నా గానీ బయట వరకు మొత్తం కూర్చొనుంటారు. కాబట్టి అసలు ప్లేస్ సరిపోదు. ఇక చిన్న పిల్లల్ని పట్టుకొని మనము ఇక అంత రష్‌లో మనం ఎక్కడ కూర్చోగలం అని జెప్పేసి, ఈసారైతే మేమైతే ఈ విధంగా ప్లాన్ అయితే వేసుకున్నామండి. కొంచెం త్వరగా వెళ్ళిపోయి మనము ముందు కూర్చొని ఇక అక్కడేనే లోపల కూర్చుంటే ఏంటంటే కొంచెం పిల్లలకి ఇక చలి కూడా వేయదు కదండీ! ఇక సరే ఇక లోపల తొందరగా వెళ్తేనే మనము అక్కడ మనకు ప్లేస్ దొరుకుతుందని జెప్పేసి నేనైతే ఇక్కడ త్వరగా ఫాస్ట్‌గానైతే అందుకే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే ఈసారి ఇక తొందరగా ప్లాన్ జేసేసుకున్నాము. 7:00కే బయలుదేరదామని జెప్పేసి, అక్కడే తినేద్దామని జెప్పేసి ప్లాన్ జేసుకోవడం అయితే జరిగిందండి. మీరందరూ ఈ ఇయర్‌లో అన్ని విషయాల్లో మంచిగా వర్ధిల్లాలని, ఆర్థికంగా, అలాగే ఆరోగ్యంగా అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఇయర్‌లో మీరు పోయిన ఇయర్‌లో ఏదైతే మీరు పొందుకోలేకపోయారో దేవుడు ఈ ఇయర్‌లో మీకు అన్ని విషయాల్లో మంచి చేయాలని ప్రతి ఒక్కరి పట్ల నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడైతే ఇక చపాతీలైతే నేనైతే చేసేసానండి. చేస్తున్నాను. అయితే మీకొక విషయము చెప్పడం మర్చిపోయాను. అంతకుముందు వైఫై పోయిందని జెప్పాను గదండీ! అసలు ఆ వైఫై పోవడం కాదండి. వైఫై ఏంటంటే బ్యాలెన్స్ అయిపోవడం వల్ల వైఫై అయితే ఇక రాలేదండి. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ అయితే బ్యాలెన్స్ వేయించాడు. కానీ ఆ వైఫై లేక ఇంట్లో ఎన్ని తిప్పలంటే నా ఫోన్‌లో సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా అసలు ఇంట్లో సిగ్నల్ రావట్లేదు. నా ఫోన్‌లో ఎంత అంటే బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా ఫోన్‌లోనైతే సిగ్నల్ రావట్లేదండి. ఇక రావట్లేదని చెప్పేసి బాల్కనీలోకెళ్ళి బాల్కనీలో కూర్చుండి ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేసి అబ్బా! ఎంత అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. అసలు బయట వాకింగ్ చేస్తున్న వాళ్ళైతే వింతగా చూడ్డము. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈమేంటి బయటే కూర్చుంటుంది. ఫోన్ పట్టుకునే ఉంటుందని జెప్పేసి అనుకోవడం అయితే అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ చూపుల్లోనే మనకు అర్థమైపోతుంది కదా! ఇక వాళ్ళైతే ఎలా అనుకున్నా పర్లేదులే అని జెప్పేసి ఎందుకంటే వాళ్ళనుకున్న దాంట్లో కూడా తప్పేం లేదు కదండీ! ఎందుకంటే నేనెప్పుడు జూసినా బయటే నిలబడి ఫోన్ పట్టుకొని నేనేమో కూర్చుంటున్నా బాల్కనీలో. ఆ బాల్కనీలోనే సిగ్నల్ అది కూడా చాలా తక్కువగా సిగ్నలొచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సినది ఎందుకొచ్చింది అంటే అది కూడా నేను జస్ట్ వీడియోస్ అప్‌లోడ్ జేయడం కోసమయితే లేట్‌గా అయిపోయిందండి. సో, దట్స్ ఇట్. ఇక్కడైతే చపాతీలయితే కంప్లీట్ అయిపోయాయి. నేనైతే ఇక్కడ చికెన్ కీమా, చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అంటే బగారా రైస్ కాదండి. అది క్యారెట్ రైస్ అయితే చేశాను. చాలా టేస్టొచ్చింది. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ ఇక నేనైతే వీటిలో పెట్టేసుకుంటున్నాను. బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఏమైందంటే ఇక్కడ కర్రీ అయితే చపాతీలైతే ఈ బాక్స్‌లో పట్టట్లేదని జెప్పేసి ఇక రైస్‌లో ఉన్న రైస్ బ్యాగ్ బాక్స్‌నైతే ఇక షిఫ్ట్ చేసేసి చపాతీ దాంట్లో వేసేసా. చపాతీనైతే అందులో వేసేసా. ఇక మొత్తానికైతే ఫైనల్‌గా ఇవన్నీ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అక్కడికెళ్ళాక ఇక చర్చ్‌లోకి వెళ్ళాక కొద్దిసేపు టైం ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలు బయట కూర్చొని ఇక తింటారని జెప్పేసి ఇక్కడైతే నేను ప్లేట్స్ అలాగే 2 స్పూన్స్ అలా పెట్టేసాను.
ఎందుకంటే వాళ్ళకి ఆకలైతుంది కదండీ! అందుకే నేనైతే ఇక్కడ చూసారు కదా! అన్నీ పెట్టేసుకున్నానండి. ఇక బ్యాగయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదైతే ఇంకా బెడ్ షీట్స్ అండి. ఎందుకంటే ఈరోజు నైట్ అంతా అక్కడే ఉంటాము. మొత్తం నైట్ అంతా ప్రేయర్ జరుగుతుంది కాబట్టి, సో, పిల్లలకేంటంటే అక్కడ చలేస్తుంది. కొంచెం కింద పరవడానికైతే ఏదైనా ఉంటుందని చెప్పేసి బెడ్ షీట్స్, స్వెటర్స్ అన్నీ ఒక బ్యాగ్‌లోనైతే ఇక పెట్టేసానండి. ఫైనల్‌గా ఇది కూడా ఇక కంప్లీట్ అయిపోయింది సదిరేయడం అయితే. అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకున్నా. ఇవైతే ఇప్పుడు వేసుకోవడం కోసమని పక్కనైతే పెట్టేసాను. మా పిల్లలైతే చాలా బిజీ అయిపోయారు. ఇక నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయానండి. చూడండి నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడైతే ఇక మా బాబుకైతే రెడీ చేద్దామని చెప్పేసి డ్రెస్ చేంజ్ అయితే చేసేస్తున్నాను. ఇక వాడైతే అసలు వేసుకోవట్లేదు. వెళ్దామంటాడు. ఇక మనం వెళ్ళాల్సింది అని చెప్పేసరికి అప్పుడు వాడు వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాడిక. బాబుకైతే ఇక డ్రెస్ అయితే ఫైనల్‌గా వేసేసాను. పాప అయితే తనది తను వేసేసుకున్నది. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా మేమైతే ఆనందంగా, హ్యాపీగా అయితే ఫోటోస్ కోసం, వీడియోస్ కోసం అయితే మా పిల్లలైతే ఇష్టంతో దిగారు. ఫైనల్‌గా ఇక చర్చ్‌కైతే బయలుదేరామండి మేమందరము. ఇక చర్చ్‌కి బయలుదేరుతుంటే మా బాబయితే ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారసలు. పిల్లలైతే ఎక్సైట్‌గా ఫీల్ అయిపోయారు. ఇక్కడ చూడండి మా బాబయితే ఇక ముందు కూర్చొని నేను డ్రైవ్ చేస్తా అని చెప్పేసి అంటుంటే, ఇక మా ఆయనయితే ముందు కూర్చుండబెట్టుకున్నాడు. ఇక ఏదో కొంచెం అలా వాడు చూసుకుంటూ ఆనందపడుతున్నాడన్నట్టు హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. ఇక్కడైతే కాదు కానీ మేమైతే ముందుకెళ్ళాక ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఎందుకంటే అసలు ఇది 31st నైట్ కదండీ! జనాలైతే చాలామంది ఉండే. అక్కడక్కడ చాలామంది కనిపించారు. బట్ ఏంటంటే నేనైతే వీడియో తీయడం అయితే అసలు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మేము ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఇది మధ్యలోదండి. ఫైనల్‌గానైతే ఇక కల్వ టెంపుల్‌కైతే వచ్చేసాము. చూస్తున్నారు కదండీ! ఇదైతే బ్యాక్ సైడ్ నుండండి. ఎందుకంటే మెయిన్ డోర్ వైపు నుండైతే అసలు మనం వెళ్ళలేము. ఇక ఫైనల్‌గా ఇక కల్వ టెంపుల్‌కొచ్చేసామండి. అందరూ ఇక్కడ చూడండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి మేము వెళ్తున్నాము. ఇక్కడ ఎవరు ఉండరని చెప్పేసి కొంచెం రష్ ఉండదని. అదే ఫ్రంట్ సైడ్ నుండయితే చాలా అంటే చాలా రష్ ఉంటుందండి. చాలా ఇక చూడండి మీరే చూడండి బయటంతా టెంట్లు వేసేసారు. ఇంకా మేము త్వరగా వచ్చాం కాబట్టి సరిపోయింది. ఆల్రెడీ అటు మెయిన్ హాల్ ఉంటుంది. మెయిన్ హాల్ అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఇక్కడైతే మేమొచ్చిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ లోపే చాలా అంటే చాలా మందొచ్చేసారండి. మేమైతే ఇక్కడ లోపలికొచ్చేసాము. ఇది కూడా మెయిన్ హాల్ కాదు. జస్ట్ ఇంకా ఇది ఇటు సైడ్‌కుండే హాల్ అన్నట్టు చర్చ్. అయితే ఈ అందులోనే అది ఫుల్ అయిపోయింది మెయిన్ హాల్ అయితే. ఇది బెత్లెహేమ్ హాల్ అంటారు. ఇక్కడైతే మేము కూర్చున్నాము. ఇక ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయి 2:00 అయితే పూర్తిగా ప్రేయర్ అయిపోయిందండి. ఇక పడుకునేవారు అక్కడే పడుకున్నారు. మేమైతే ఇక ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి ప్రేయర్ అయిపోగానే మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.